కూర్చోండి. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు విజయమ్మ ఫీజు దీక్ష రాష్ట్ర క్రితమే ప్రారంభమైంది. మొత్తం మీద ప్రభుత్వానికి ఒక నిరసన తెలపాలి. ఖచ్చితంగా ప్రభుత్వం రీఇంబర్స్మెంట్ స్కీమ్ నేపథ్యంలో ఒక ఉద్దేశంతోనే ఈ రోజు విజయమ్మ దీక్ష ప్రారంభించారు. తన ప్రజా జీవితంలో ప్రజల మధ్య ఉండి ప్రజల కోసం బతికి ప్రజల కోసం వెళ్లి మరణించడం జరిగింది కాబట్టి వారితో పాటు తన సతీమణిగా విజయమ్మ గారు కానీ, తన కుమారుడు కానీ, తన కుమార్తె షర్మిలమ్మ కానీ మీకోసం మేమున్నామంటూ మన ముందుకొచ్చి ఈరోజు ఒక పక్క ఈ రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ దాదాపుగా 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్న షర్మిల గారు, అదేవిధంగా ఈరోజు విజయమ్మ గారు వయస్సు మీదకొచ్చినా ఎక్కువ వయసున్నా మరి ప్రజల కోసం మేమున్నాం, మేము నిరంతరం మీకోసం మా నాయకుడు రాజశేఖర రెడ్డి లాగా వారిలాగానే మేము కూడా మీ వద్ద ఉంటాం, మీతో ఉంటాం, మీ సమస్యల్లో ఉంటామని మీకోసం ప్రభుత్వంతో పోరాటం చేస్తామని ఈ రోజు కాకుండా గతంలో కూడా 2 సార్లు ఈ ఫీజు రియంబర్స్ పథకం కోసం సాధించడానికి గతంలో విజయమ్మ గారు కూడా 2 సార్లు దీక్ష చేయడం జరిగింది. కానీ ప్రభుత్వానికి సిగ్గు రావడం లేదు. ప్రతి ఏటా ఎప్పుడు ఏ విధంగా వంక చూసి ఈ యొక్క ఫీజు రియంబర్స్ పథకాన్ని నీరు గారుద్దామనేటువంటి రీతిలో వాళ్ళు చూస్తా ఉంటే ప్రజలకు మేమున్నామంటూ ప్రభుత్వం నిలదీస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పోరాటం చేస్తుందో మీ అందరికీ తెలుసు. ఈరోజు ప్రభుత్వం చెల్లించే రూపాయలు ఏవైతే పేద విద్యార్థుల కోసం, బడుగు బలహీన వర్గాలు, మైనార్టీ పిల్లల కోసం వాళ్ళు ఉన్నత విద్యను అభ్యసిస్తే ఆ కుటుంబాలు బాగుపడతాయి, వారు బాగుపడితే ప్రభుత్వం బాగుంటుంది అనే ఆలోచనతో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఫీజు పోరు దీక్షలో ఏ విధంగా కష్టపడ్డారో అదేవిధంగా ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం మరి గత సంవత్సరానికి చెందినటువంటి ఇంకా 1000 కోట్లు బాకీ ఉన్నా మళ్ళీ ఈ సంవత్సరానికి మరో 4000 కోట్లు అవసరం ఉంది. మరి దాదాపుగా 5000 కోట్లు ఈ రోజు పేద విద్యార్థుల కోసం వెచ్చించే కార్యక్రమం ఏదైతుందో ఇంకా ఈ ప్రభుత్వం ముందుకు రావడం లేదని ఈ రోజు విజయమ్మ గారి 2 రోజుల దీక్ష చేపట్టడం జరిగింది. మీకు తెలుసు, కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు ఇది ఫేక్ దీక్ష అని. నేను అడుగుతున్నా, రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత అక్కడ ఏలుతున్న ప్రభుత్వం ఫేక్ ప్రభుత్వం, అది ఆ ప్రభుత్వం ఫేక్ ప్రభుత్వం. ఇక్కడ చేసే దీక్ష నిజమైన దీక్ష, ప్రజల కోసం చేసే దీక్ష అని నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఎవరు ఏం మాట్లాడుతున్నా అదేవిధంగా ఈరోజు మరి ఇదే దీక్షతో ముగిసిపోదు. ప్రజల కోసం ఎల్లప్పుడూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ ముందుంటుందని తెలియజేయడానికి ఈరోజు విజయమ్మ గారు ఎవరు ఎన్ని విమర్శలు చేసినా మేము ప్రజల కోసం ఉన్నాం. ఈరోజు పేద విద్యార్థుల బ్రతుకులు, వాళ్ళ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోయిందనే ఉద్దేశంతోనే వారి కోసం ఈ దీక్ష చేపట్టడం జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించి ఈ 2 రోజుల దీక్షను విజయవంతం చేయాలని చెప్పి మనవి చేస్తూ సెలవుకుంటున్నా. జై జగన్, జై జగన్, వైఎస్ఆర్, వైఎస్ఆర్.